మన వెంచర్ చుట్టూ హౌసెస్ ఉన్నాయి. అది లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను. మన వెంచర్ చుట్టూ హౌసెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు హౌసెస్. మనం కూడా మన వెంచర్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు మన వెంచర్లో కూడా హౌసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. మనదే కాదు, ఏ హెచ్ఎండిఏ వెంచర్ అయినా ఆ కంపెనీ వాళ్ళు 100% డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తేనే అందులో ఇల్లు కట్టుకోవచ్చు. డెవలప్మెంట్ అంటే అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి అన్ని వసతులు ఉండాలి. అలా ఉంటేనే ఉండగలుగుతారు. ఇల్లు కట్టుకున్నోళ్ళు అక్కడ ఉండాలి అంటే ఇల్లు ఒక్కటే ఉంటే సరిపోదు. అక్కడ పాజిటివ్ ఎనర్జీ కోసం ఆ ప్లాట్కి 100% వాస్తు బాగుండాలి. ఆ ఇంటి ముందు ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కోసము విత్ ఫుట్పాత్ రోడ్డు ఉండాలి. ఖచ్చితంగా నిత్యావసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సప్లై 24/7 ఉండాలి. ఇవన్నీ బేసిక్స్. ఓకే, నెక్స్ట్ లెవెల్లో పిల్లలు ఆడుకోవడానికి పార్కులు ఉండాలి. పెద్దలు టైం స్పెండ్ చేయడానికి వాకింగ్ ట్రాక్స్, సిట్టింగ్ బెంచెస్ ఇలాంటివి ఉండాలి. సెక్యూరిటీ కోసం ఎంట్రన్స్ ఆర్చి, కాంపౌండ్ వాల్లో ఇవన్నీ ఉండాలి. ఇల్లు కట్టుకోవడానికి, ఉండడానికి ఇంటర్నల్గా ఇవన్నీ ఓకే. బట్ ఉన్నవి కదా అని ఎక్కడో ఇల్లు కట్టుకొని హాస్పిటల్ అవసరమైతే గంట ప్రయాణం చేయాల్సి రావడం, పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా గంటలు ప్రయాణం చేయాలంటే అక్కడ కట్టుకొని వేస్ట్. అన్నీ మనకు దగ్గరలో అందుబాటులో ఉండాలి. అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్ కూడా ఉండాలి. అంటే మనకు దగ్గరలో ఏదైనా సడన్గా అవసరమైతే వెళ్ళడానికి 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హాస్పిటల్స్ ఉండాలి. పిల్లల స్కూల్స్, కాలేజీలు 10 to 15 మినిట్స్లో వెళ్ళేలా ఉండాలి. ఇంకా గ్రాసరీ, షాపింగ్, హోటల్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మనకు 5 to 10 మినిట్స్లో వెళ్ళేట్టు ఉండాలి. కనెక్టివిటీ బాగుండాలి. అంటే 100 ఫీట్ రోడ్ లాంటి పెద్ద రోడ్లు మన వెంచర్కి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్టివిటీ రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ముందు కనిపించేది అంటే వెంచర్కి ఆనుకొని 100 ఫీట్ రోడ్డు ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారము ఇది 100 ఫీట్ రోడ్డు. విజయవాడ హైవే నుంచి గట్కేసర్ వరకు ఇది కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డుకి ఆనుకొని మన వెంచర్ ఉంది. ఏ టైంలోనైనా మన ఇంటికి రావడానికి లోకల్ బస్ మన వెంచర్ దాకా వచ్చేట్టు ఉండాలి. మన వెంచర్కి సిటీ బస్ ఫెసిలిటీ ఉంది. మనం సిటీలో ఎక్కడి నుంచైనా సరే మన వెంచర్ ముందు దిగి మన ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఉంటేనే మనతో పాటు అందరూ ఇల్లు కట్టుకుంటారు. ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. మనం ప్లాట్ కొంటే క్లియర్ టైటిలేనా అని డౌట్. హెచ్ఎండిఏ పర్మిషన్ తెస్తారా తేరా, రెరా ఉందా లేదా, డెవలప్మెంట్స్ 100% పూర్తి చేస్తారా చేయరా, మనం ఇల్లు కట్టుకోవడానికి డెవలప్మెంట్స్ పూర్తి చేసి హెచ్ఎండిఏ నుంచి ఫైనల్ అప్రూవల్ తెస్తారా తేరా, మన ప్లాట్ కొన్నాక రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారా లేక తిప్పించుకుంటారా, ఇలాంటి ఎన్నో భయాలు. ఇవి ఒకవైపు అయితే వీటన్నిటికంటే ఎక్కువ భయపెట్టేది గవర్నమెంట్ నుండి హైడ్రా వచ్చి ఎప్పుడు కూల్చేస్తుంది అనేది ఇంకా పెద్ద భయం. ఈ భయాల్ని మనల్ని మాత్రమే కాదు, తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఇన్వెస్టర్లను, ఇల్లు కట్టుకొని ఉందాం అనుకునే వాళ్ళను ముందుకు రానివ్వడం లేదు, వచ్చి ప్లాట్లు కొనుక్కొనివ్వడం లేదు. అయితే ఇక్కడ నేను అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నా. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. హైడ్రా అనేది కేవలం గవర్నమెంట్ రూల్స్కు వ్యతిరేకంగా వెంచర్లు చేస్తేనే వాళ్ళు యాక్షన్ తీసుకొని ఆ వెంచర్లను కూల్చుతారు. మన వెంచర్ లాగా అన్ని క్లియర్ ఉన్న వెంచర్లకు ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన వెంచర్ ఈస్టర్న్ మీడోస్ 1 కవాడిపల్లిలోని 9.27 ఎకరాల హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్కి రీసెంట్గా లాస్ట్ మంత్లోనే హెచ్ఎండిఏ వాళ్ళు అన్ని ఎంక్వైరీలు పూర్తి చేసి మన వెంచర్లో ఇల్లు కట్టుకోవడానికి ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు. కవాడిపల్లిలోని 9.27 ఎకరాలలోని హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్లో ఉన్నాము. ఇప్పుడు నా వెనుక కనిపించేది మన వెంచర్ యొక్క గ్రాండ్ ఆర్చ్. అందుకే మన వెంచర్లో ప్లాట్ తీసుకున్న అవర్ ప్రెస్టీజియస్ కస్టమర్స్ వాళ్ళ ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ పర్మిషన్ తీసుకొని ఇల్లు స్టార్ట్ చేశారు.
ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్. ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తున్నా, మనం వెంచర్ స్టార్ట్ చేస్తే అన్నీ జెన్యున్గా ఉంటాయి. 100% డెవలప్మెంట్లు పూర్తి చేస్తాము. హెచ్ఎండిఏ నుంచి ఫైనల్ అప్రూవల్ తెస్తాము. ఇలా కస్టమర్లు హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు. మన వెంచర్ అప్రూవల్ కాపీలు తీసుకొని మీరు హెచ్ఎండిఏ అండ్ హైడ్రా ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని మరీ మన వెంచర్లో కొనుక్కోవచ్చు. అడ్రస్ నేనే ఇస్తా కావాలంటే. ఈ వెంచర్ మాత్రమే కాదు, నేను ముందు తీసుకొచ్చే ఏ వెంచర్ అయినా సరే ఇలా జెన్యున్గానే ఉంటుంది. ఫైనల్గా అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇప్పటివరకు చెప్పిన అన్ని ఫీచర్స్ ఈ వెంచర్లో ఉన్నాయి. ఎప్పుడో మన వెంచర్లో ఇల్లు కట్టుకోవచ్చు కాదు, ఇప్పుడు కట్టుకుంటున్నారు, మీరు కూడా కట్టుకోవచ్చు. లేదంటే కట్టుకున్న ఇంటి పక్కనే ప్లాట్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో ఆ ప్లాట్కి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇళ్ళ పక్కన ప్లాట్ అంటే మంచి వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిసారి ప్రైమ్ వెంచర్స్ రావు, వచ్చినప్పుడే మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ వెంచర్ని మిస్ చేసుకోకండి. మీ దగ్గర కొనుక్కోవడానికి మనీ తక్కువైతే బ్యాంక్ లోన్ తీసుకోండి. మన వెంచర్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్కి, ఇల్లు కట్టుకోవడానికి, రెండిటికి ది బెస్ట్ వెంచర్. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, డోంట్ మిస్ దిస్ వెంచర్. కొన్ని ప్లాట్లే ఉన్నాయి, మిస్ చేసుకోకండి. మై నేమ్ ఈజ్ వెంకట్రాజ్, CEO ఆఫ్ శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ ఇన్ ది ఆఫీస్. స్టే సేఫ్.